మా బంధువు ఒక ఆయన ఒక ఊరు నుండి వస్తూ రైలు దిగి స్టేషన్లో దిగి వస్తూ ఉన్నాడు. ఆయన మెడలో జై శ్రీరామ్ అని సంస్కృతంలో రాసినటువంటి ఒక వస్త్రాన్ని ధరించాడు. ధరించి వస్తూ ఉంటే ఎదురుగా వస్తూ ఉన్నటువంటి పాషండుడికి ఈ కండువా, ఈ బొట్టు చూడగానే వాడికి ఏదో ఒక పూనకం వచ్చినట్లుగా, దాన్ని చూడలేనటువంటి ఒక పరిస్థితి. అంటే హిందువులు ఇంత ధైర్యంగా తిరుగుతూ ఉన్నారా జై శ్రీరామ్ కండువాలు వేసుకుని బొట్లు పెట్టుకుని అని చెప్పేసి సహించలేక కావాలని చెప్పేసి అతడితో గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి. కావాలని ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారు. ఎప్పుడూ కూడా మన సాటి హిందువు సమస్యలో ఉన్నాడు అని అంటే మనం వాళ్ళతో కలిసి వెళ్ళాలి. ముందు మనం హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. బొట్టు పెట్టుకోవడానికి ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు. ఇందాక అమ్మ చెప్పినట్లుగా బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. అదే విధంగా జుట్టు కట్టుకోవడానికి కూడా ఆడపిల్లలు సిగ్గుపడకూడదు. మగపిల్లలకు బొట్టు, ఆడపిల్లలకు జుట్టు, ఈ రెండూ గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా.